బెట్ ద్వారకా నుండి ఓకా రీచ్ అయిపోయి ఓకా నుండి ద్వారకా రీచ్ అయిపోయినా. ఓకా నుండి ద్వారకాకి ఏసీ బస్సు ఉంటుంది, నార్మల్గా గవర్నమెంట్ బస్సెస్ కూడా ఉంటాయి. గవర్నమెంట్ బస్ అయితే 30 రూపీస్, ఏసీ బస్ అయితే 50 రూపీస్. సో ఏసీ బస్సు ఉండే అనమాట. నేను వచ్చేసిన ద్వారకాకి, మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి బస్ డ్రైవర్కి చెప్పిన అనమాట, నేను ఇట్లా నాగేశ్వర్ వెళ్ళాలి ఫస్ట్ అని చెప్పేసి. సో ఆయన ఒక దగ్గర ఆపిండు, అక్కడ దిగిన. అక్కడ నుండి కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే ఒక చౌరస్తా వస్తుంది అనమాట. అక్కడ నుండి నాగేశ్వర్కి ఆటోస్ ఉంటాయి. ద్వారకా నుండి నాగేశ్వర్కి ఆటోలో 50 రూపీస్ అనమాట. ఇదిగోండి అది ఎంట్రన్స్. టెంపుల్ బయట నుండే కనిపిస్తుంది. ద్వాదశ జ్యోతిర్లింగ్ దారుకావన్ శ్రీ నాగేశ్వర్ మహాదేవ్. ఇదన్నమాట ఎంట్రన్స్. నా దగ్గర బ్యాగ్ ఉంది కాబట్టి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ సెక్యూరిటీ క్యాబిన్లో పెట్టిండు అనమాట బ్యాగ్. ఇక్కడ అంకుల్కి అడిగిన బ్యాగ్ పెట్టుకోమని, సో ఇక్కడ పెట్టుకోమని చెప్పిండి, ఇక్కడ పెట్టేసిన. యాక్చువల్గా ఇటు నుండి ఉండి అనమాట లాస్ట్ టైం వచ్చినప్పుడు, మళ్ళీ ఇదంతా వేసారు. ఎక్కువ జనాలు వస్తున్నారని నాకు తెలిసి చెప్పులు ఇక్కడ బయట పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంది. చెప్పులు ఇక్కడ పెట్టేసి దర్శనంకి వెళ్ళాలి. ఎంట్రీ ఇక్కడ నుండి అనమాట. ఇక్కడ నుండి వచ్చి లోపలికి ఇట్లా చుట్టూరా తిరిగి ఇక్కడ దర్శనం చేసుకోవాలి. టెంపుల్ లోపలికి ఫోన్స్ అలా ఉన్నాయి, ఫొటోస్ వీడియోస్ కూడా తీస్తున్నారు అందరూ. సో నేను కూడా తీస్తున్నా. ఇది టెంపుల్ లోపల. ఇక్కడ అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది, పెద్ద త్రిశూలం కూడా ఉంది. శివలింగంకి స్ట్రైట్గా 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన జ్యోతిర్లింగం నాగేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనం చేసుకోండి. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన జ్యోతిర్లింగం నాగేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనం అయిపోయింది. దేవుడి దయ వల్ల రెండోసారి దర్శనం చేసుకుంటున్నా. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. హాయ్. బాయ్ బాయ్. ఇది కొత్తగా చేసిర్రు, లాస్ట్ టైం లేకుండే. ఇది టెంపుల్. ఇది టెంపుల్ బయట నుండి. ఈ ఫ్రేమ్లో హైలైట్ ఏంటంటే టెంపుల్ కనిపిస్తుంది, ఇక్కడ నందీశ్వరుడు, ఇక్కడ త్రిశూలం, డమరుకం, ఇక్కడ శివపార్వతులు, చెట్టు, సూర్యుడు, నీడ, టెంపుల్లో మంత్రాలు, భజన, ఇన్ని గణం ఉన్నాయి ఈ ఫ్రేమ్లో. క్రేజీ కదా, బాగుంది కదా ఫ్రేమ్. నాకు భలే నచ్చింది. ఒక్కసారి ఇట్లా ఫోటో తీద్దామని ఇట్లా బ్యాక్ వెళ్ళింది అనమాట, చూస్తే అన్నీ వస్తున్నాయి. చాలా బాగుంది. ఈ టెంపుల్లో మనము శివుడిని నాగదేవుడిలాగా, పార్వతీదేవిని నాగిని దేవతలాగా దర్శనం చేసుకుంటాము. అభిషేకం చేస్తారు. ఇంకా నాగదేవుడివి నాగిని దేవతది జోడి విగ్రహం ఉంటుంది అనమాట. చిన్న సైజులో ఉంటాయి, పెద్ద సైజులో ఉంటాయి. అన్ని పూజా సామాన్లు ఇస్తారు వాళ్ళు లోపల. ఆ పూజా సామాన్ లోపల ఇచ్చి మన జీవితంలో రక్ష కోసం, కష్టాలు లేకుండా ఉండడానికి పూజ చేయించుకుంటారు అనమాట. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన జ్యోతిర్లింగం నాగేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనం అయిపోయింది. ఇంక ఇప్పుడు ద్వారకాకి వెళ్ళిపోవాలి. టెంపుల్ పక్కకే శివుడిది పెద్ద విగ్రహం ఉంటుంది అనమాట. ఇది ద్వారకాధీష్ టెంపుల్. యాక్చువల్గా లోపలికి ఫోన్స్ అలో లేవు, సో నేను బయట నుండి తీస్తున్నాను అనమాట. ఇదిగోండి టెంపుల్కి ఇట్లా వెళ్ళాలన్నమాట. ఇక్కడ స్టార్టింగ్లోనే చెప్పులు, ఇంకా ఫోన్స్, ఇంకా లగేజ్ అన్నీ ఇక్కడ డిపాజిట్ చేయొచ్చు అనమాట, ఫ్రీ ఆఫ్ చార్జ్. ఇదిగోండి వెనకాలనే టెంపుల్. నైట్ టైం నా ఫోన్ సరిగ్గా రానే రాదు అసలు.
సరిగ్గా కనపడట్లే టెంపుల్. ఇటు నుండి వెళ్ళాలి టెంపుల్కి. చార్ధామ్లో ద్వారకా టెంపుల్ కూడా ఒకటి, ద్వారకాధీష్ టెంపుల్. ద్వారకాధీష్ దర్శనం కూడా అయిపోయింది. నాగేశ్వర్ నుండి ద్వారకా రీచ్ అయ్యి దర్శనం చేసుకొని ఇప్పుడు వీడియో తీస్తున్నా నేను. యాక్చువల్గా ఫోన్స్ అలో లేవన్నమాట. సో ఇక్కడ డిపాజిట్ చేసేసిన, బ్యాగ్లో పెట్టిండే. మళ్ళీ ఫోన్స్ తీసుకొని బ్యాగ్ తీసుకొని వీడియో తీస్తున్నా. సెకండ్ టైం దర్శనం చేసుకున్నా. ఈ టెంపుల్లో మనం శ్రీకృష్ణుడిని, రాధారాణిని, ఇంకా బలరాముడిని, ఇంకా చాలా మందిని దర్శనం చేసుకుంటాం అనమాట. లోపల చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఉన్నాయి. టెంపుల్ అసలు ఎంత బాగుంటుందంటే పొద్దున చూడాలి, ఇంకా బాగుంటుంది అసలు. ఆర్కిటెక్చర్ అసలు ఎట్లా కట్టిరో ఏమో కానీ మస్తు ఉంటుంది. శ్రీకృష్ణుని మనువడు కట్టించింది అనమాట, వజ్రనాభుడు. చాలాసార్లు రీకన్స్ట్రక్షన్ చేసేది అనమాట టెంపుల్ని. మార్నింగ్ టైం వచ్చింటే బాగుండు, కానీ యాక్చువల్గా నాగేశ్వర టెంపుల్ క్లోజ్ చేసేస్తారనమాట 6-7 వరకు. సో అందుకని ఫస్ట్ అక్కడికి వెళ్ళిన. ద్వారకాధీష్ టెంపుల్ ఏమో 9 వరకు ఉంటుంది, ఈవినింగ్ 5 నుండి 9 వరకు. సో అందుకని చెప్పేసి ఫస్ట్ అక్కడికి వెళ్ళి తర్వాత ఇక్కడికి వచ్చినా నేను. ఇట్స్ ఓకే, పర్లేదు. దర్శనం అయితే అయింది కదా, అది చాలు. ఏవో దేవుడి దయ వల్ల 2 సార్లు దర్శనం చేసుకున్నా. నాగేశ్వర టెంపుల్, ఇంకా ద్వారకా, ఇంకా కేదార్నాథ్, బద్రీనాథ్, ఎన్నైనా 2 సార్లు దర్శనం చేసుకున్నా. చాలు, ఇట్లనే దేవుడి దయ ఉంటే చాలు. ద్వారకా మీకు అందరికీ తెలిసిందే, కృష్ణుడు పరిపాలించిన రాజ్యము. ఇక్కడ గోమతి ఘాట్ కూడా ఉంటుంది. గోమతి నదిలో స్నానం చేసుకొని మనం దర్శనం చేసుకోవచ్చు. ఫ్రెష్ వాటర్, ఎంత క్లీన్గా ఉంటాయంటే వాటర్, లోపల చిన్న సూది వేసినా కూడా కనిపిస్తుంది అనమాట, అంత క్లీన్గా ఉంటాయి వాటర్. ఇప్పుడు నైట్ టైం మీకు చూపించినా కూడా కనపడదు నాకు తెలిసి, చాలా లోపలికి ఉంటుంది. ఇట్లా కొంచెం లోపలికి వెళ్ళాలి. అది గోమతి రివర్. వెనకాలనే ద్వారకా బీచ్ కూడా ఉంటుంది. ద్వారకా బీచ్ కూడా క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.